అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి జూన్ 2వ తేదీ నుంచి గురుస్థానం అయితే మారబోతుంది. అంటే గురువు మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి దేవాలయాలు మనం వెళ్ళాలి అనే దాని గురించి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమ. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తారా గురుగారు? కర్కాటక రాశికి ప్రధానంగా గురువే ఇంపార్టెంట్ గ్రహం. ఎందుకంటే కర్కాటక రాశి అందే గురువు ఉచ్చ పొందుతూ ఉంటాడు. ఆటోమేటిక్గా చంద్రుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. అందుకని కర్కాటక రాశి చాలా సెన్సిటివ్ రాశి మాట. చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆందోళన పడడం, ప్రతి విషయానికి కూడా ఇతరుల మీద ఆధారపడడం, ఈ విధంగా వాళ్ళు ఆ రాశి లక్షణాలు ఉండడం జరుగుతుంటుంది. అంటే గురువు ఈ రాశిలో ఉచ్చ పొందడం వల్ల అంటే వీళ్ళు చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు, ధర్మగుణాన్ని కలిగి ఉంటారు, మంచి ఆలోచనలు కలిగి ఉంటారు, అందరికీ ఉపయోగం చేసేవాళ్ళు అన్నమాట. ఎక్కువ ఏదైనా ఒక సంస్థకి డొనేషన్ చేయాలన్నా, 10 మందికి అన్నం పెట్టాలన్నా కంప్లీట్గా ఈ కర్కాటక రాశి వారే వాళ్ళు ప్రాధాన్యంగా ఉండడం జరుగుతుంటుంది. కానీ బయటికి కనబడరు, ఎంత దానం చేయనా కనబడరు, వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా బయటికి కనబడరు. అటువంటి వారికి గురువు ఆ రాశిలో ప్రవేశించడం జరిగింది. అంటే వాళ్ళకి నిజంగా ఒక 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక గుడ్ పీరియడ్ లాంటిది స్టార్ట్ అయిందన్నమాట. ఎప్పటి నుంచి జూన్ 2 నుంచి అక్టోబర్ 31 దాకా గురువు వీళ్ళకి రాశి అందు ఉండడం వల్ల వీళ్ళకి ఈ పంచమహాపురుష యోగాల్లో హంస మహాపురుష యోగం అని ఒక యోగం ఏర్పడింది. ఈ యోగ ప్రభావం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యానికి, టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు చాలా వీళ్ళకి ఏదో సంస్థలో పనిచేస్తున్నారు, సినిమా ఫీల్డ్లో ఉన్నారు, పైకి రాలేకపోతున్నారు. ఈ సందర్భంలో ఆటోమేటిక్గా వాళ్ళు మంచి గుర్తింపు వచ్చి ఆటోమేటిక్గా ఫామ్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశిలో వాళ్ళు ఈ సినిమా ఫీల్డ్, యాంకరింగ్, టీవీ ఫీల్డ్ కూడా ఎక్కువ ఉంటారు. అంటే చంద్రుడు కళలకు కారణం అవుతుంటాడు. అందుకని ఈ రాశి వారు ఎక్కువగా ఈ సినిమా రంగంలో ఉండడం కారణం అవుతుంది. ఇప్పుడు దాన్ని మీడియా డామినేట్ చేసింది కాబట్టి మీడియా రంగంలో ఉండాలన్నా చంద్రుని యొక్క బలం ఉండాలి. ఆ విధంగా ఎవరైతే ప్రస్తుతం మీడియా రంగంలో ఉన్నారో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా గ్రోత్ అది పెరుగుతూ ఉంటుంది, డెవలప్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ గురువు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి వారికి ఆటోమేటిక్గా వాళ్ళు ఆకర్షణగా కనబడుతూ ఉంటారు. అలాగే కొద్దిగా లావుగా ఒళ్ళు ఇచ్చినట్టు కనబడుతూ ఉంటారు, అంటే పుష్టిగా కనబడుతూ ఉంటారు, అంటే మంచి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అప్పుడు దాకా ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి, ఏదో నాన్ వెజిటేరియన్ తినడం కానీ ఈ స్టఫ్డ్ అలా కాకుండా మంచి ఆహారం తీసుకోవడం, అలాగే దైవబలం పెరుగుతుంటుంది కాబట్టి రెగ్యులర్గా ఏదో టెంపుల్కి అది వెళ్ళడం, కొద్దిగా సాంప్రదాయ దుస్తులు ధరించడం, మంచిగా కనబడుతూ ఉంటాం అనమాట. ఆటోమేటిక్గా గురువు యొక్క బలం ఆ జాతకంలో కనబడుతుంటుంది. సో ఆ విధంగా ఈ రాశి వారికి ఏంటంటే గతంలో కన్నా వాళ్ళ ఇంట్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది, ఉద్యోగపరంగా అభివృద్ధి కలుగుతుంది, ముఖ్యంగా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం వీళ్ళకి రావడం జరుగుతుంటుంది. ఈ హంస మహాపురుష యోగంలోనే పేరులోనే ఉంది. హంస ఏం చేస్తుందంటే పాలు నీళ్ళు విడకూడదు, అంటే మంచి చెడు విచక్షణ కలుగుతూ ఉంటుంది అనమాట. అందుకని వీళ్ళు కంపల్సరీగా మంచి మార్గంలో వెళ్ళి ఏదైతే చెడు మార్గం ఉందో దాన్ని విడిచిపెట్టడం వల్ల ఆటోమేటిక్గా సక్సెస్ వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికే గురువు అత్యంత మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రధానంగా గురువు బలం పెరిగింది కాబట్టి ప్రధానంగా వివాహం, ఈ వివాహం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కామన్గా ఈ వివాహం జరిగే సూచనలు ఉంటుంది అక్టోబర్ 31 లోపల. అంటే ఈ 90 డేస్లో ఏమైందంటే అబ్బాయిలకి వివాహం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అటువంటి అబ్బాయిలకి ఈ సమయంలో కొద్దిగా వివాహం జరిగే సూచనలు అవి కనబడుతున్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేయొచ్చు. ఆల్రెడీ వివాహపరంగా అయినా ప్రాబ్లమ్స్ ఉంటే అవి చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉండదు. దాని తర్వాత ఏంటంటే మరి సాధారణంగా ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటే దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. చంద్రుడు అధిపతి అవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళకి విదేశంలో ఎక్కువ రాణించడం జరుగుతుంటుంది. కాబట్టి అలాగే మీరు ఏమైనా కొద్ది విదేశ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే అది కంపల్సరిగా ఆ విదేశ ప్రయత్నాలు ప్రయత్నించడం కానీ, అంటే అది విద్యార్థులకో వాళ్ళకి విదేశ ప్రయత్నం అవుతుంది, కొంత పెద్దవారికి పుణ్యక్షేత్రాలు దర్శించడం అవుతుంది, కొంతమంది పిల్లల దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అంటే ఒక విధంగా వీళ్ళకి ఈ గజకేసరి యోగం కూడా యాక్టివేట్ అవుతుందన్నమాట. అంటే ఇంటర్నల్గా చంద్రుడు అధిపతి గురువు అక్కడ రావడం వల్ల ఈ గజకేసరి యోగం యాక్టివేట్ అవుతుంది. ఈ గజకేసరి యోగం అవడం దైవ దర్శనాలు, పుణ్యక్షేత్రాలు దర్శించడం ఇవన్నీ కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా వాళ్ళ నడవడికలో అన్ని విషయాల్లో కూడా మార్పు కనబడుతుంటుంది. గురువుగారు చాలా చక్కగా చెప్పారు. అయితే వాళ్ళు చేసే ప్రయత్నాలు త్వరగా ఫలించాలంటే ఏమైనా పరిహారాలు, అలాగే వాళ్ళు కూడా ఏ ఏ దేవస్థానాలకు వెళ్ళాలి? సాధారణంగా ఎలా ఉంటుందంటే ఈ కర్కాటక రాశి వారికి గురువు షష్ఠ భాగ్యాధిపతి, అటు 6వ స్థానాన్ని 9వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు.
అంటే అధిపతి అవుతుంటాడు. ఈ 6వ స్థానాధిపతిగా రాశిలోకి రావడం వల్ల అంటే చాలామంది ఎలా ఉంటుందంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్‌తో ఉన్నారనుకుంటాం. హ్మ్. ఎక్కువగా ఈ కర్కాటక రాశి వారికి కొంతమందికి ఏంటంటే కొద్దిగా డయాబెటిక్ గానీ, హ్మ్. ఈ కంటి ప్రాబ్లమ్స్ గానీ, లాంగ్ టర్మ్ డిసీజ్ ఏమన్నా ఉంటే వాళ్ళు ఆరోగ్యపరంగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. సో, అది ఏ విధంగా క్యూర్ అవ్వడం అంటే వాళ్ళ ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా క్యూర్ అవ్వడం జరుగుతూ ఉంటది. అంటే ఏదన్నా ఈ గురువు ఎప్పుడు కూడా ఈ రాశిలోకొచ్చినా, రాశిని చూసినా వాళ్ళకి స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటదనమాట. హ్మ్. సో, దానివల్ల కొన్ని వ్యాధులే వస్తుంటాయి కాబట్టి అటువంటి వాళ్ళు వ్యాధుల నుంచి బయటపడడం జరుగుతుంటది. ఇంకా భాగ్యాధిపతిగా రాశిలోకి రావడం వల్ల ఎక్కువగా ఏంటంటే డివోషనల్‌గా మంచి మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. అంటే హ్మ్. ఎప్పుడైతే అంటే ఈ ఈ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కంప్లీట్‌గా వారి వృత్తిపరమైనటువంటి ఇంప్రూవ్‌మెంట్ రావడం. అప్పటిదాకా ఎవరి దగ్గరైనా అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఉన్నవాళ్ళు స్వతంత్రంగా వాళ్ళే ప్రాక్టీస్ పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటది. సో, హ్మ్. ఈ విధంగా గురువు వాళ్ళకి బలాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే చంద్రుడు అధిపతి అవ్వడం వల్ల వీళ్ళు ఎక్కువగా అంటే మనం ప్రతి రాశిలో అనుకున్నట్టు ముందు రాశ్యాధిపతిని ఇంప్రూవ్ చేసుకోవాలి. హ్మ్. ఆ తర్వాత మనకి గురువు కావాలంటే గురు బలాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి గురువు రాశిలోకి వచ్చాడు కాబట్టి ఆల్రెడీ బలం పెరిగిపోయినట్టే. హ్మ్. దాన్ని ఇంకా పెంచుకోవాలనుకుంటే కామన్‌గా శివుడిని ఆరాధించడం, ఏదైనా మంచి గురువుని ఆశ్రయిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటది. అందువల్ల ఆటోమేటిక్‌గా వీళ్ళకి మంచి గురువు లభించడం వల్ల ఆటోమేటిక్‌గా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ బయటికి రావడం జరుగుతూ ఉంటది. హ్మ్. ఇప్పుడు ఏదన్నా ఒక మంచి డైరెక్టర్ వీళ్ళు సినిమా రంగంలో ఉంటే మంచి డైరెక్టర్ చేతిలో పడితే చక్కగా అతనికి గుర్తింపు వచ్చేలాగా మరి గురువు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటది. అలాగే కొత్తగా ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకుంటాం మనం. హ్మ్. లేదంటే కొత్తగా ఏదైనా కొత్తగా ఇంకో డిగ్రీ సంపాదించాలనుకుంటాం. అటువంటి వాళ్ళు కూడా ఈ సమయంలో ఒక మంచి గురువు లభించడం అంటే ఇది ఒక మంచి గురువు లభిస్తాడు. హ్మ్. అంటే గురువు అన్నది కేవలం విద్య నేర్పే గురువు కాదు. హ్మ్. అన్ని విషయాల్లో కూడా తల్లి ఒక విధంగా గురువవుతుంది. తండ్రి ఒక విధంగా గురువవుతుంటాడు. ఆ మంచిగా వెళ్ళడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఈ పౌర్ణమి రోజు హ్మ్. ప్రతి పౌర్ణమికి చక్కగా అంటే ఉపవాసం అంటే అక్కర్లేదు. సాత్వికంగా మంచి ఆహారం తీసుకుంటూ ఈ ఎప్పుడైతే ఈ చంద్రోదయం అయిందో, ఆ వెన్నెల్లో ఏదైనా అమ్మవారిని అంటే ఏదైనా లలిత సహస్రనామం లాంటిది పారాయణ చేసుకుంటూ, అమ్మవారికి ఏంటంటే ఈ పాయసం నివేదన చేసి చక్కగా నైవేద్యం పెట్టి తర్వాత భోంచేయడం వల్ల అంటే ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా చేయడం వల్ల, ఈ పౌర్ణమి రోజు స్త్రీ దేవతలైనటువంటి లక్ష్మీ అమ్మవారిని, లలితాదేవిని ఆరాధించడం వల్ల కంప్లీట్‌గా వాళ్ళలో ఉన్నటువంటి డెవలప్‌మెంట్ అది రావడం, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడం, చాలా కాన్ఫిడెన్స్‌గా ఉండడం జరిగే అవకాశం ఉంది. మరి కొంతమంది మరీ కొద్దిగా భయస్థులుగా ఉన్నవాళ్ళు ఈ ముత్యం అనే ఉంగరం ఉంటుంది. హ్మ్. ఆ ముత్యం అనే ఉంగరం వెండిలో ధరించాలన్నమాట. హ్మ్. వెండిలో ముత్యం ఉంగరం ధరించడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే మామూలుగా ఈ మూన్ స్టోన్ అని ఉంటది. హ్మ్. అది ధరించవచ్చు. లేదంటే మామూలుగా ఈ పాలరాతితో చేయనటువంటి విగ్రహం ఇది సాయిబాబా గారిదో, దత్తాత్రేయుడిదో, వినాయకుడిదో పాలరాతితో చేయని విగ్రహం వాళ్ళు చదువుకునే రూమ్‌లో పెట్టడం వల్ల కూడా హ్మ్. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి మనసు ప్రశాంతతనివ్వడం జరుగుతూ ఉంటది. సో, ఈ విధంగా వాళ్ళు ఈ పౌర్ణమి రోజు ఈ విధంగా రెమెడీ చేయడం. సోమవారం ప్రతి సోమవారం శివాలయంకి వెళ్ళి శివుడిని ఆవు పాలతో అభిషేకం చేయించి ఆ విధంగా కొద్దిగా నియమంగా ఉండడం. ఇంకా ప్రధానంగా ఏంటంటే చాలా ప్రాక్టికల్ రెమెడీ అంటే మదర్‌ని హ్మ్. ఏదైనా మనం పని చేసే ముందు తల్లిగారి యొక్క ఆశీర్వాదం అంటే ఏం లేదు, "అమ్మ నేను ఇది చేస్తున్నాను. ఇది ఇల్లు కొందాం అనుకుంటున్నాను ఏమంటావు?" అంటే కొనుక్కో. అప్పుడు ఆ తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా బ్రహ్మాండంగా మీకు పనిచేస్తుంది. ఇంకా అంటే చాలా రెమెడీస్ ఉంటాయి. ఈ బియ్యం ఉంటాయి కదా! ఎవరైతే కొంతమంది అన్నం లేక ఇబ్బంది పడుతుంటారో, ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్నటువంటి స్త్రీలకి హ్మ్. ఈ రైసు డొనేట్ చేయడం వల్ల అది కూడా మనకి చంద్రుని యొక్క బలం పెరిగే అవకాశం ఉంటుంది. సో, ఏదైనా ఈ చంద్రుడు చాలా తొందరగా సంతృప్తి చెందుతూ ఉంటాడు. హ్మ్. అందుకని సింపుల్‌గా మనశ్శాంతిగా, ప్రశాంతంగా మెయింటైన్ చేసుకున్నా కూడా చంద్రబలం పెరుగుతుంది. అంటే గురువుగారు ఇందాక మీరు చెప్పారు. ఏదైతే పరిహారాలు పాటించే విషయంలో హ్మ్. ఉంగరం ముత్యం పెట్టి ఉంగరం పెట్టుకోవాలన్నారు హ్మ్. గదా! సో, నార్మల్‌గా విన్న వాళ్ళకి ప్రతి ఒక్కటి వచ్చే డౌట్ ఏంటంటే, హ్మ్. అంటే మాది ఈ నక్షత్రం గదా! కర్కాటక రాశి అయినా సరే. సో, హ్మ్. ఎవరైనా పెట్టుకోవచ్చా? లేదా పర్టిక్యులర్ నక్షత్రం వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అది కామన్‌గా అంటారు గానీ అదేం ఇబ్బంది లేదు. హ్మ్. కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతి. హ్మ్. ముత్యం పెట్టుకుంటాం. హ్మ్. కంపల్సరీగా మనకి సాంప్రదాయం నుంచి ఏంటంటే ప్రతి స్త్రీ కూడా ముత్యం, పగడం ఈ 2 కూడా మనకి మంగళసూత్రాల్లో పెట్టుకోవడం హ్మ్. అన్నది ఆనవాయిగా ఉంది కాబట్టి, ఇది ముత్యం అన్నది ఎవరైనా పెట్టుకోవచ్చు ఇబ్బందేం లేదు. హ్మ్. అయితే ఏంటంటే దానికి కొంత కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఓకే. కామన్‌గా జాగ్రత్త కోసం ఏమైనా చెప్తాం అది. ఆ హ్మ్. జాగ్రత్తగా ఉండడం అని పెట్టుకుంటే ఈ ముత్యం అన్నది ఎవరికీ కూడా ఇబ్బంది పెట్టదు. హ్మ్. హ్మ్. ఇబ్బంది పెట్టే ఏంటంటే
నీలం ఒకటి ఇబ్బంది పెడుతుంది జాగ్రత్తగా లేకపోతే, అలాగే పగడం ఇబ్బంది పెడుతుంటుంది, డైమండ్ ఒకటి ఇబ్బంది పెడుతుంటుంది, పచ్చ కూడా ఇబ్బంది పెడుతుంది. కానీ ఈ ముత్యం కనకపుష్యరాగం ఎవరికి కూడా ఏమి ఇబ్బంది పెట్టదు, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.